తెలుగు యూట్యూబర్ ట్రావెల్ వ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ కిడ్నాప్ కు డ్రామా తెరపడింది. నెల రోజులుగా కనిపించకుండా పోయిన సన్నీ యాదవ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. నెల క్రితం బైక్ పై పాకిస్తాన్ వెళ్లి వచ్చిన అతను చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కనిపించకుండా పోయాడు. ఎయిర్పోర్ట్ లో దిగగానే NIA అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ కు వెళ్లి వచ్చిన సన్నీ యాదవ్ అక్కడి ఉగ్రవాదుల సంస్థ ISIకి స్పైగా పనిచేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే NIA అధికారులు అతన్ని అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని సన్నీ యాదవ్ తండ్రి చెప్పడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో మరో యూట్యూబర్ ప్రపంచ యాంత్రికుడు నా అన్వేషణ సన్నీ దేశద్రోహి అంటూ పలు వీడియోలు చేయడంతో సన్నీ యాదవ్ ని కిడ్నాప్ చేశారేమో అని అనుమానాలు వచ్చాయి. అయితే తాజాగా సన్నీ యాదవ్ సింహాచలం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సస్పెన్స్ కి తెరదించాడు. నేను వచ్చేసా అంటూ సింహాచలం ఆలయం ముందు దిగిన ఫోటోని ఇన్స్టాలో షేర్ చేశాడు. అలాగే తనపై ఆరోపణలు చేసిన నా అన్వేషణను లక్ష్యంగా చేసుకుని ఇన్స్టా స్టోరీలో వరుస పోస్టులు పెట్టాడు. అన్నయ్య నేను వచ్చేసా, వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికి వెళ్తా, అమ్మ నాన్నలకి ధైర్యం చెప్తా, నువ్వు టెన్షన్ పడకు అని పోస్ట్ పెట్టాడు. తనను గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని అప్పుడే విడిచిపెట్టారని చెబుతూ రాబోయే 4 రోజులు తనకు ఎంతో కీలకమని, ఇది హనీమూన్ కాదంటూ ఏదైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నానని రాసుకొచ్చాడు. ప్రస్తుతం సన్నీ యాదవ్ పోస్ట్ వైరల్ గా మారింది. నెల రోజులుగా సన్నీ ఎక్కడ ఉన్నాడు, NIA అధికారులు నిజంగానే అదుపులోకి తీసుకున్నారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.